అయితే రామ్ గోపాల్ వర్మ గారు గతంలో ఒక మాట అన్నాడు. ఒక డైరెక్టర్ అంటే మీరు 'శివ' లాంటి సినిమాలు తీసి, ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీస్తున్నారేమిటి అని ఆయన మీద ఈ 'ఐస్ క్రీమ్' ఇలాంటి సినిమాలు తీసినప్పుడు దాడి జరిగింది. యెస్. అయితే గతంలో అన్ని జోనర్ సినిమాలు కూడా ఆయన తీస్తానన్నతను. ఇప్పుడు మరి ఈ సినిమాలకి అదే దూరంగా అదే ఉండవచ్చు. పౌరాణిక సినిమాలు కూడా తీసేస్తే పోతుంది కదా! ఆయన పోతుంది. అన్ని జానర్‌లోనూ చేస్తానన్నప్పుడు, అవునండి. ఆయన ఈ ప్రికాషన్ తీసుకుని, హ్మ్. ఈ ప్రికాషన్ తీసుకుని రెడిక్యూల్ చేయకుండా గౌరవప్రదమైనటువంటి పౌరాణిక విమర్శ చేస్తూ సినిమా తీస్తే జనం చూస్తారు. జనం చూస్తారు, చర్చించుకుంటారు. యెస్. ఎన్టీఆర్ పద్ధతిలో గనక చేస్తే. అలాగే ఇలాంటి చర్చ ఒకటి కమలాకర కామేశ్వరరావు గారికి, ఆయన పౌరాణిక బ్రహ్మ. హ్మ్. తెలుగులో వచ్చిన పౌరాణిక సినిమాల్లో అత్యధిక సినిమాలకి డైరెక్టర్ ఆయనే. ఓకే అండి. ఆయన తర్వాత ఎన్టీఆర్, కేవీ రెడ్డి వీళ్ళందరూ చేశారు. అయితే ఎన్టీఆర్ ఓసారి కమలాకర్ గారిని పలకరించడానికి వెళ్ళి, పరామర్శించడానికి వెళ్ళి ఆయన చివరి రోజుల్లో, కామేశ్వరరావు గారు మీరు నేను చనిపోయిన తర్వాత ఎవరైనా తెలుగులో పౌరాణికాలు తీస్తారా అని అడిగాడట ఈయన. హ్మ్. దానికి కామేశ్వరరావు గారు నా తరహా పౌరాణికాల మీ తరహా పౌరాణికాల అన్నాడట. ఓకే. అంటే అన్నాడు ఎన్టీ రామారావు, అంటే నేను అకార్డింగ్ టు టెక్స్ట్ వెళ్తాను, నేను అక్కడ డీవియేట్ కాను. హ్మ్. కానీ మీరు అలా ఉండదు, మీ పద్ధతి వేరు, మీరు క్రిటిసిజం పెడతారు, మీ పాత్రలు కొంచెం విమర్శనాత్మకంగా మాట్లాడతాయి, అలాంటి పౌరాణికాలు ఉండవంటున్నారా, నా తరహా పౌరాణికాలు ఉండవంటున్నారా అని అడిగాడు ఆయన. ఓకే అండి. అప్పుడు రామారావు గారు, నాకు అర్థమైంది మీరు నన్ను విమర్శిస్తున్నారు, హ్మ్. నేను పౌరాణిక విమర్శ చేస్తాను తప్ప ఎక్కడా కూడా వాటిని రెడిక్యూల్ చేయను అని సమాధానం చెప్పాడు ఆయనకి. ఓకే. అదే అది ఒక పేపర్లో రిపోర్ట్ అయినటువంటి స్టోరీనే అది. హుహు. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుని పౌరాణికాలు చేయాల్సిన అవసరం ఉంది. అంటే రాసిన పురాణాన్నే మళ్ళీ తీస్తే ప్రయోజనం ఏముంది? అంతే అది సార్. చదవటం ద్వారా మీకు ఏమనిపించిందో దాన్ని సినిమాగా తీయొచ్చు. హ్మ్. ఆ తీసేటప్పుడు నిజాయితీతో తీయాలి. అలాగే ఎక్కడా కూడా దాని ఆత్మని ఇబ్బంది పెట్టకూడదు. అవును. దాన్ని ఆత్మని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా పాత్రలకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ, గౌరవప్రదమైనటువంటి విమర్శ కనుక చేస్తే భరిస్తారు ఎవరైనా. అవును వర్మ సార్. గారు భయపడక్కర్లేదు. హ్మ్. ఆ పద్ధతిలో ఆయన పౌరాణిక సినిమాలు కూడా చేస్తే చూడటానికి జనాలు సిద్ధంగానే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన వర్మ గారు ఏమన్నా చేసే ఛాన్స్ ఉందంటారా పౌరాణిక సినిమా? లేదు, ఆయన గతంలో ఒకసారి ఎప్పుడో రామాయణ విషవృక్షం సినిమా తీయాలి అని కోరిక ఉంది అని అన్నాడు ఎక్కడో. ఓకే సార్. అంటే ఒక స్వీపింగ్ కామెంట్ అన్నాడు, రంగనాయకమ్మ గారి రామాయణ విషవృక్షం హ్మ్. తీస్తే అలా ఉంటుంది అని ఒక ఆలోచన ఉంది నాకు అన్నాడు. ఓకే. అది తప్పు. ఆవిడ రామాయణ విషవృక్షంలో చాలా స్పష్టంగా పురాణాలని రెడిక్యూల్ చేశారు. ఆ పద్ధతిలో సినిమా తీస్తే ఈయన కూడా ప్రమాదంలో ఉంటాడు. అలా కాదు, ఎన్టీ రామారావు గారి పద్ధతిలో గౌరవప్రదమైన పౌరాణిక విమర్శ చేయొచ్చు. హ్మ్. అంటే ఇప్పుడు వర్మ తీస్తున్న సినిమాలకి అప్పుడు ఎన్టీఆర్ గారు తీసిన సినిమాలకి ఆ పద్ధతిలో ఆలోచించి తీసే ఆలోచన చేస్తారంటారా అసలు వర్మ? లేదు లేదు, అసలు వద్దంటున్నాడుగా ఆయన, నేను పౌరాణికాలు తీయను, ఓకే. ఆ ఏరియాకి వెళ్ళను, ఆ పంచాయతీల్లో ఇరుక్కోను అంటున్నాడు ఆయన. ఆ ఓకే. పంచాయతీలు నాకొద్దు, ఎవరూ ఇరుక్కోకండి అని చెప్తున్నాడు. హ్మ్. అంటే ఇది ఏ కాంటెక్స్ట్లో చెప్పాడు ఆయన? ఇప్పుడు రామాయణం తీయటానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. రణబీర్ కపూర్ అలాగే సాయి పల్లవి, సాయి పల్లవి హీరోయిన్. వీళ్ళిద్దరిని పెట్టి రామాయణం తీసేటువంటి ఒక ప్రాజెక్ట్ మొదలైంది. హ్మ్. దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నాడు, బాబు మీరు జాగ్రత్తగా తీయండి, ఏమాత్రం తేడా వచ్చినా ప్రేక్షకులు ఇదివరకట్లా లేరు, హ్మ్. ఇదివరకు పౌరాణిక సినిమాలు చూశారు బానే, ఇప్పుడు భక్తితో చూస్తున్నారు అంటున్నాడు. భక్తి కాదు, అది మతమౌఢ్యం అని ఆయన అర్థం చేసుకోవాలి. యెస్. ఒక హిందుత్వ కళ్ళజోడుతో చూస్తున్నారు కాబట్టి ఆ మేరకు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పాలి. అవునండి. ఆ చెప్పడంలో ఈయనకి అర్థం కాలేదు, ఈయన భక్తి అనుకుంటున్నాడు కానీ భక్తి కాదు అది. భక్తితో ఆ రోజున చూశారు, ఆ రోజున భక్తితో చూశారు, ఆ విమర్శను కూడా అర్థం చేసుకున్నారు. హ్మ్. ఈ ధోరణిలో ఎన్టీఆర్ ఎక్కడి దాకా వెళ్ళాడంటే, అసలు సీతాపహరణం జరిగిందా జరగలేదా అన్నదాకా చర్చను నడిపాడు ఆయన ఓకే అండి. తన సినిమాల్లో, తను రావణ పాత్ర వేసిన సినిమాల్లో. అలాగే తను ఒక మెయిన్ స్ట్రీమ్లో సూపర్ స్టార్గా ఉంటూ కీచకుడు పాత్ర వేశాడు ఆయన. హ్మ్. అంటే అదర్ సైడ్ కూడా చెప్పే ప్రయత్నం చేయాలి మనం అనుకుని సిన్సియర్గా చేశాడు ఆయన. హ్మ్. ఈ ప్రయోగాలన్నీ తను డైరెక్ట్ చేసిన సినిమాల్లోనే చేసేవాడు ఆయన. ఓకే సార్.
తన సొంత సినిమాల్లోనే ఇలాంటి ఆర్గ్యుమెంట్లు చేసేవాడు తప్ప బయట సినిమాల్లో ఆయన చేసేవారు కాదు. ఇలాంటి అభిప్రాయాలు చెప్పే ప్రయత్నం చేసేవాడు కాదు. ఓకే. లవకుశలో రాముడు వేశాడు ఆయన, అందులో ఆయన ఎక్కడా ఇన్వాల్వ్ అవ్వలేదు, తన ధోరణిలో ఉండడు ఆయన. ఉమ్. అక్కడ పుల్లయ్య గారు ఏం చెప్పారో అదే చేశాడు ఆయన. అలాగే బాపు గారి డైరెక్షన్లో రామాంజనేయ యుద్ధం అనే సినిమా చేశాడు ఆయన. ఉమ్. అందులో కూడా అకార్డింగ్ టు స్క్రిప్టే ఉంటాడు రామారావు, ఎక్కడ ఆయన సొంత ధోరణి ఉండదు. ఓకే. అలా బయట వాళ్ళ సినిమాల్లో చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తే అదే అదే చేసేవాడు. చేసేవారు. తన సొంత సినిమా తను డైరెక్ట్ చేస్తూ తన నిర్మాణంలో వచ్చిన సినిమాల్లో దానవీర సూరకర్ణలోను, ఉమ్. అలాగే శ్రీరామ పట్టాభిషేకంలోను, కృష్ణ సత్యలోను, అలా ఈ సినిమాల్లో మాత్రం, అలాగే విరాట పర్వంలోను ఆయన ధోరణిలో కనిపిస్తాడు. ఓకే. ఆయన ధోరణిలో ఆయనకున్నటువంటి తాత్విక భూమిక ఉంది. అంటే ఆయన మీద త్రిపురనేని రామస్వామి గారి ప్రభావం ఉంది. ఉమ్. దాంతోపాటు ఆయన మెడ్రాస్ వెళ్ళినప్పుడు యాంటీ హిందీ మూమెంట్ జరుగుతోంది అక్కడ, ఉహు. 48 ఆ ప్రాంతాల్లో. అది కూడా అంటే పెరియార్ రామస్వామి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఆ ద్రవిడ ఉద్యమ ప్రభావం కూడా ఎన్టీఆర్ మీద ఉంది. ఓకే. ఈ ఈ కోణంలో నుంచి ఆయన పురాణాలని చూసి ఆ విమర్శ చేసేవాడు. రెండోది, ఆ రోజుల్లో ఈయనకి వెన్నుదన్నుగా పింగళ నాగేంద్రరావు గారు లాంటి రైటర్లు ఉండేవాళ్ళు. ఉమ్. అలా వాళ్ళతో ఆయన ప్రయాణం ఇదంతా అదొక ప్రత్యేకమైనటువంటి జానర్గా తయారయ్యాడు ఆయన. ఎన్టీఆర్కి ఒక ఫిలసాఫికల్ బేస్ ఉంది. ఓకే. అది ఉంటే ఎవరు ఆ సినిమాల జోలికి వెళ్ళరు. అంటే ఆయన మీద చాలా క్రిటిసిజం ఉంది. ఉమ్. ప్రసాదరాయ్ కొలపతి అని ఇప్పుడు కుర్తాళం పీఠాధిపతి ఆయన ఎన్టీఆర్ మీద చేసినటువంటి విమర్శ వీడియో ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది, ఓకే. చూడొచ్చు అది. అంటే రామారావు గారి ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అనేది చెప్పాడు ఆయన ఆ వీడియోలో. ఓకే. కుర్తాళం పీఠాధిపతి ఆయన అదే ధోరణిలో ఉండేవాడు, ఆ ధోరణిలోనే ఉండేవాడు, ఆ విమర్శ చేసేవాడు. ఆయన మీద ఖచ్చితంగా త్రిపురనేని రామస్వామి అలాగే పెరియార్ రామస్వామి ప్రభావాలు ఉన్నాయి. ఉమ్. అదే ధోరణిలో ఆయన సినిమాలన్నీ అలాగే ఉంటాయి. అలాంటి సినిమాలు చేయొచ్చు వర్మ, అంతే తప్ప పౌరాణిక సినిమాలు తీయటానికి భయపడక్కర్లేదు.